తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. బీసీలకు ద్రోహం చేయడంలో గత పాలకుడు నంబర్ 1 అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. డీసీపై కేసులు వేసినట్లు బీసీ రిజర్వేషన్లపైన కోర్టుకు వెళ్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వైసీపీ నేతలకు తేల్చి చెప్పారు. బీసీలను ఆదుకునేందుకు 5 విధానాలు అమలు చేస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రస్తుతం 13గా ఉన్న జిల్లా పరిషత్తులు రాబోయే ఎన్నికల నాటికి 28 అవుతాయని సీఎం ప్రకటించారు. బీసీలకు 34% రిజర్వేషన్ అనేది కేవలం నెంబర్ కాదని, తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకు అవకాశ ద్వారమన్నారు. 3 ప్రధానమైన విషయాల్ని నిర్ణయం చేశారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏదుందో అది కల్పిస్తాం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం చుడతాం. అయారాం గయారాంలు ఉండరు. 13 జిల్లా పరిషత్తులున్నాయి, 28 జిల్లాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లంటే 3-4 సంఖ్య కాదు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. వైసీపీ హయాంలో 56 బీసీ కార్పొరేషన్లకు ₹1 కూడా ఇవ్వలేదని సీఎం మండిపడ్డారు. డీఎస్సీపై కోర్టుకెళ్లినట్లు బీసీ రిజర్వేషన్లపై కూడా వెళ్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాను. 2019 ప్రభుత్వం మారింది. బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. 2019 జీవోఎంఎస్ నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్లారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయలేదు. ఈయన కేసులున్నాయి 20 ఏళ్లుగా, దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. 56 బీసీ కార్పొరేషన్లు చేశారు. ₹1 ఇవ్వలేదు. కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు. మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం ఇది. ఈ విషయంలో గాని మళ్లీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొకసారి హెచ్చరిస్తున్నాను. అధ్యక్ష, బీసీలను విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం, రాజకీయంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బీసీ ఎంపవర్మెంట్ కోసం ఈ రోజు నుంచి 5 విధానాలని అమలు చేస్తాం. విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. 993 బీసీ వసతి గృహాలున్నాయి. 90,000 మంది ఇక్కడ చదువుతున్నారు. నా కోరిక ఈ 90,000 కూడా తొందరలోనే ఎక్సలెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేసి ప్రతి ఒక్క బీసీని చదివించే బాధ్యత తీసుకుంటాం. రెండోది నైపుణ్యాలు. ఈ రోజు బీసీలకు ఉండే నైపుణ్యం ఎవరికీ లేదు. నైపుణ్యం ఉండే వాళ్ళకి టెక్నాలజీ యాడ్ చేసి మనం గాని ముందుకు తీసుకపోతే అదే భవిష్యత్తు. ఇంకొక పక్క ఉపాధి, దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్, దీస్ ఆర్ కమిట్మెంట్. ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ఇంకొక పక్కన రాజకీయ ప్రాతినిధ్యం, పంచాయతీ మొదలుకొని వార్డు మొదలుకొని కేంద్ర మంత్రి వర్గం వరకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు రావని సీఎం అన్నారు. అందుకే అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎంత వీలైనంత తొందరలో అంత ఎన్నికలు పెట్టుకోవాలి. 16వ ఆర్థిక సంఘం ఉంది, గ్రాంట్ రావాలి. గ్రామీణ ప్రాంతాలకి ఈ సంవత్సరం 2,300 కోట్లు వస్తుంది. పట్టణ ప్రాంతాలకి 1,562 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితే 3,862 కోట్లు
కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పెడితేనే ఈ డబ్బులు వస్తాయి. ఈ కొండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున అందరినీ కోరుతున్నా, సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయండి, సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి. హిస్టారికల్ సమయంలో అయినా అపోజిషన్ వస్తుంది అనుకున్నాను. ప్రివిలేజ్ మాత్రం కావాలి, బాధ్యతలు మాత్రం నిర్వహించడానికి అవసరం లేదు. మొన్న నేను చూశాను అధ్యక్ష, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాయిస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి జాతీయ జెండా ఎగరేస్తాం. ఏంటి? దేనికోసం? పూర్తి కోసం. దేశభక్తి లేకపోతే అధ్యక్ష, స్వాతంత్రం కోసం మనం కోసం పోరాడిన నాయకుల యొక్క స్ఫూర్తి ఏం కావాలని అడుగుతాను. బీసీ రిజర్వేషన్లు పెంచడంపై కూటమి ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. బీసీలో రాజకీయ చైతన్యం పెంచేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ కి రీచ్ కావాలంటే ఈ బీసీలే బ్యాక్ బోన్ గా తయారు కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మా బీసీలకు రాజకీయ చైతన్యం, రాజకీయ పదవుల కోసం కేబినెట్ లో 34% రిజర్వేషన్ అమలు పరచడం, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా బీసీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. మళ్ళీ బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్స్ వచ్చి రేపు మాకిన్ని పదవులు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, రేపెట్టి పరిస్థితిలో అక్టోబర్ నెలలోపే ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ స్థానికంగా బీసీలకు అధికారం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం. ఏదైతే వెనకబడిన వర్గాలు ఒక రాజకీయ పరంగా ముందుకెళ్తున్న అధ్యక్ష, సామాజిక వర్గాలు అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లే అవసరం ఉంది అధ్యక్ష. రిజర్వేషన్ తోటి బడుగు బలహీన వర్గాల్లో కూడా అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని అభినందన. ప్రభుత్వంలోకి రాగానే మళ్ళీ 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష. అప్పుడు చెప్పాం, ఇప్పుడు ప్రభుత్వం రాగానే చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఎంతో స్వాగతించాల్సిన అంశంగా ఇప్పుడు మనం చూడాల్సింది అధ్యక్ష. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సలహా మేరకు మున్సిపాలిటీల్లో, రాబోయే కార్పొరేషన్లలో తప్పనిసరిగా ప్రత్యక్ష ఎన్నికలు అమలు చేయండి అన్నటువంటి సూచనను తీసుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ 2 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరపడానికి నిర్ణయం తీసుకోవడం కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.